ఉన్న నీటి వసతితో ఎక్కడైనా చిన్న బోర్వెల్స్ కానీ ఇట్లా ఉంటే ఆ సదుపాయంతో మనం ఆరుతడి పంటలు మనం వేసుకొని రోకల్ రకాలు అంటే రైతుల దగ్గర కొంత స్టాక్ ఉంటుంది కాబట్టి రైతు నుంచి రైతే విత్తనం తీసుకొని ఈ పెసర కానీ ఈ మినుము కానీ అలసందలు ఉలవలు వేసేయాలి. ఎందుకంటే కంది రెడ్ గ్రామ్ వేసుకోవచ్చు, తర్వాత ఆ మాదిరిగా వేసుకుంటే 2 పంటల వలన కూడా మనకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. 2 ఆవులు 2 బర్రెలు తీసుకొని దాని మీద పాలు అది కూడా ఆదాయం వస్తుంది, దానివల్ల ఎరువు కూడా వస్తుంది. ఈ ఎరువును మనం మళ్ళీ మనం పొలాలు వేసుకోవచ్చు, లేకపోతే వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. ఒక విశ్రాంత శాస్త్రవేత్తగా రైతులకు కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఏమంటే ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఈ ఎల్నినో ప్రభావంతో రైతులు సతమతం అవుతున్నారు. ఇప్పుడు మనం ఆల్రెడీ జూలై 20 కూడా మనం క్రాస్ చేసాము. కాబట్టి ఇప్పుడు మనం వేసే పంటల ఎంపిక ఇవన్నీ జాగ్రత్తగా చేసుకొని రేపు రబీ సీజన్ కూడా వెనకపోకుండా మనకు జాగ్రత్తలు తీసుకోవాలా. దీనికోసం రైతాంగం ఏం చేయాలంటే, ఇప్పుడు మనకు ఎక్కడైతే మనకు ఈ అష్యూర్డ్ ఇరిగేషన్ ఉందో, ఉదాహరణకు మనకు ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్ ఏరియా, ఎడం కాలువ ఏరియా, ఆ ప్రాంతాలు వరి వెళ్ళచ్చు. ఎందుకంటే అక్కడ వరి తప్ప ఇంకా ఎందుకంటే పెద్ద కాలువలు ఉంటాయి కాబట్టి, పెద్ద కాలువలు మన కంట్రోల్ ఉండదు కాబట్టి, నీరు ఉంటుంది కాబట్టి వారు కంపల్సరీగా రైస్కి వెళ్ళచ్చు. అలాగే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, అలాగే మనకు రిజర్వాయర్స్ ఉన్నాయి, డిండి రిజర్వాయర్ అని, ఇట్లా మనకు బాగా పెద్ద రిజర్వాయర్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా రైస్కి వెళ్ళచ్చు. ఇంకా దాని తర్వాత అష్యూర్డ్ ట్యాంక్స్ కూడా కొన్ని ఉన్నాయి, అక్కడ కూడా మనం రైస్కి వెళ్ళచ్చు. ఇప్పుడు ఈ ఆయకట్టు ప్రాంతంలో కూడా మనకు ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్ ఏరియాలో కూడా మనం గమనించాల్సింది ఏమంటే, టైల్ ఎండ్ ఏరియాస్ అంటే ఆయకట్టు చివరి భూములు, ముఖ్యంగా ఖమ్మం జిల్లా వాళ్ళు దయచేసి వరి క్రాప్కు వేయకపోతే మంచిది, వాళ్ళు అవాయిడ్ చేయాలి. ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలంటే, దాంట్లో మనకు ఆరుతడి పంటలు మనం అర్జెంటుగా ఏం వేయాలా, తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో మనకు ఉన్న నీటి వసతితో ఎక్కడైనా చిన్న బోర్వెల్స్ కానీ ఇట్లా ఉంటే ఆ సదుపాయంతో మనం ఆరుతడి పంటలు మనం వేసుకొని మనం దాంట్లో ఆదాయం తెచ్చుకోమని చెప్తున్నాము. ఎందుకంటే మన రైతులకు ముఖ్యంగా వ్యవసాయమే జీవనాధారం కాబట్టి మనం క్రాప్ హాలిడే ఇవ్వలేము. ఏ రైతు కూడా పొలాన్ని మనం ఖాళీగా పెట్టరు. కాబట్టి మనకు దీంట్లో ఏం చేయాలంటే, మా సూచనలు ఏమంటే, ఫస్ట్ ఏమంటే పల్సస్. ఇప్పుడు మనం వరి వేసే ముందు ఏమంటాం, పచ్చిరొట్ట పైర్లు ఏమంటాం, జనుము ఏమంటాం, లేకపోతే పెసర ఏమంటాం. కాబట్టి ఇప్పుడు ఏదైతే వరి పొలాల్లో చివర ఆయకట్టు ప్రాంతాల్లో వాళ్ళు ఏం చేయాలంటే, మంచి పంటగా మనం పెసర వేసుకోవాలా, లేకపోతే మినుము వేసుకోవాలా. లేకపోతే మనకు కొన్ని పంటలు మనకు కొత్తగా అనిపించచ్చు, కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో మనం తప్పని స్థితిగా మనం ఉలవలు వేసుకోవచ్చు, అలసందలు మనం వేసుకోవచ్చు, బొబ్బెర్లు అంటాము. ఇలాంటి అన్నీ వేసుకుంటే మనకు 70 రోజుల నుంచే మనకు 2.5 మంత్స్లో వచ్చేస్తాయి. ఇప్పుడు రైతు సోదరులు ఏమంటే, వెరైటీస్ కోసం దొరికితే వేసుకోండి. మదిర నుంచి, వరంగల్ నుంచి, లాంగ్ ఫార్మ్ నుంచి ఏదైనా మంచి రకాలు, తక్కువ కాల పర్వతం. ఒకవేళ రకాలు దొరకలేదని ఇది బెంగ పెట్టుకోకుండా లోకల్ రకాలన్నా వేసేయండి. లోకల్ రకాలు అంటే రైతుల దగ్గర కొంత స్టాక్ ఉంటుంది కాబట్టి రైతు నుంచి రైతే విత్తనం తీసుకొని ఈ పెసర కానీ, ఈ మినుము కానీ, అలసందలు ఉలవలు వేసేయాలి. వీటి వేస్తేనేమంటే భూమి కూడా బలంగా అవుతుంది, భూసారం అవుతుంది. మనకు ఇప్పుడు ఈ అపరాలు పంటలు కూడా మంచి మార్కెట్ ప్రైస్ కూడా ఉంది కాబట్టి అది చేసుకోవాలి. ఇంకా రెండోది ఏమంటే, ఈ ఆయకట్టు చివరి భాగంలో మనకు మిల్లెట్స్, ధాన్యాలు అనేది ముఖ్యమైనది. ఈ ధాన్యాలు ఎక్కువ అంటే మనకు ఈ జొన్నలు, సజ్జలు, ఇవి కొర్రలు, రాగులు వేసుకోవచ్చు. ఈ చిరుధాన్యాలు కూడా మనకు సూర్యరశ్మిని ఎక్కువ తీసుకుంటాయి, ఎందుకంటే మనకు ఎండలు కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి సూర్యరశ్మిని బాగా తీసుకుంటాయి. అందుకే వీటిని ఏమంటే C4 క్రాప్స్ అంటాం. ఇవి సూర్యరశ్మిని బాగా తీసుకొని పిండి పదార్థాలు తయారు చేసుకుంటాయి కాబట్టి మనకు దిగుబడులు బాగా వస్తాయి. మనకు దీంట్లో ముఖ్యంగా ఏమంటే, గింజలు మనకు ఆహార పదార్థంగా ఫుడ్ సెక్యూరిటీగా, న్యూట్రియంట్ సెక్యూరిటీగా ఉంటుంది. దీంట్లో వచ్చే చొప్ప అంటే స్టోవర్, అవి మనకు పశుగ్రాస భద్రతగా మనకు పశువులు ఉంటాయి. రైతులకి ఏమంటే పంటతో పాటు పాడి కూడా చాలా ఇంపార్టెంట్. వాటికి కూడా 360 రోజులు మనము పశుగ్రాసము, దాణా కూడా మనం అరేంజ్ చేయాలి కాబట్టి పశువులను కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ మాదిరిగా మనం వేసుకుంటే, మనము కట్ చేసిన స్టబుల్స్, దుబ్బులు అంటాం, అది నేలలో దున్నేస్తే నేలకు కూడా సేంద్రియ పదార్థం వస్తుంది. ఇలాగా చేసుకోవాలి. ఇంకా థర్డ్ ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఈ టైంలో కంటిన్యూసీ క్రాప్స్గా మనం ఎల్నినో ప్రభావంతో ఏమంటాం అంటే నూనె గింజల్లో కూడా మనం తక్కువ కాల పరిమితితో కూడా వచ్చే పంటలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా అంటే పొద్దుతిరుగుడు, నువ్వులు, తర్వాత ఆముదాలు.
ఈ ఆముదాల పంట అనేది కూడా తెలంగాణలో చాలా ముఖ్యమైనది. ఇంతకుముందు బాగా వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ఎల్‌నినో ప్రభావంతో మనం ఆముదం కంపల్సరీగా వెయ్యాల. ఇది కూడా మంచి మార్కెట్‌లో డిమాండ్ ఉంది. ఇండస్ట్రియల్ వాల్యూ ఉంది కాబట్టి వీటిలో కూడా మనం తక్కువ టైంలో మనకు పెట్టుబడితో రిస్క్ లేకుండా ఆముదాలు వేసుకోవచ్చు. ఈ మాదిరిగా ఇంకా వేరుశనగ కూడా మంచి నూనె గింజ పంట. కాబట్టి ఇవి వేరుశనగ పంట వేసుకుంటే నేలకు కూడా మంచిది. ఇది మనకు ఉంది. మనం ఇప్పుడు ఈ చెప్పే ప్రత్యామ్నాయ పంటలు కంటింజెన్సీ క్రాప్స్ మనకేమంటే తక్కువ సమయంలో వచ్చేయాలా, మనకు రిస్క్ ఎక్కువ ఉండకూడదు, పెట్టుబడి తక్కువ ఉండాలా. ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల్లో వరి, కాటను, ఆ తర్వాత మనకు కంది, మొక్కజొన్న ఈ 4 ప్రధాన పంటలే వేశారు. మిగతా పంటలు ఇంకా ఆశించినంతగా ఇంకా విత్తు వేయలేదు. కాబట్టి వరి కాకుండా ఇంకా మన ప్రధానమైన పంటలు ఏమంటే కాటన్. కాటన్ ఎక్కడైతే వేశారో దాంట్లో ఇంటర్ క్రాప్గా మనకు పెసర కానీ ఇది సోయాబీన్ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు బ్లాక్ సాయిల్స్ ఆదిలాబాద్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వాళ్లకు సోయాబీన్ వేసుకోవచ్చు. ఒకవేళ సోయింగ్స్ డిలే అయినా మళ్ళీ వేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఎంతో కొంత రావాలి కాబట్టి దిగుబడి తగ్గినా పర్వాలేదు, నేలను ఖాళీగా ఉంచకూడదు, అదొకటి. ఆ తర్వాత ఈ కాటన్లో కూడా ఇంటర్ క్రాప్ వేసుకోవచ్చు. ఎందుకంటే కంది రెడ్ గ్రామ్ వేసుకోవచ్చు. తర్వాత ఆ మాదిరి వేసుకుంటే 2 పంటల వలన కూడా మనకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. ఇక నేను సూచించింది ఏమంటే మనకు ఈ మిరప కొద్దిగా ఎక్కువగా పెట్టుబడులు, తెగుళ్ళు, పురుగులు వస్తాయి కాబట్టి ఈ టైంలో ఎల్‌నినోలో కొద్దిగా ఎక్కువగా దాని మీద ఫోకస్ చేయకుండా మిరప కొద్దిగా తగ్గించుకోవచ్చు. ఎవరికైతే కొద్దిగా వనరులు బాగున్నాయో వాళ్ళు మాత్రమే మిరప పంట వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది నార్మల్ సీజన్ కాదు. మనకు వేరే పంటల్లో పెట్టుబడులు తక్కువ, కానీ మిరపలో కొద్దిగా ప్రత్యేకంగా వైరస్లు, డిసీజెస్ ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి దాంట్లో ఎక్కువగా రసాయనిక ఎరువులు కూడా రైతులు వేస్తుంటారు కాబట్టి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు ఎక్కువ కాబట్టి ఈ టైంలో ఎల్‌నినో టైంలో మనకు మిర్చి ఏరియా తగ్గినా మనకు మంచిదే. అది మనం రైతు సోదరులు గమనించాలా. ఇంకా ఏమంటే మనం ముఖ్యంగా ఏమంటే అపరాల మీద దృష్టి పెట్టండి. ఇంకోటి ఏమంటే రైతులకు నేను కొత్తగా ఒక పంట చెప్తాను. దాన్ని ఏమంటే జనుము. అదే మనం పచ్చిరొట్ట పైరు అంటాం. మనం ప్రతి రైతులకు కంపల్సరిగా వేయమంటున్నాం భూసారం పెంచుకునే దానికి, సేంద్రియ కర్బన పెంచుకునే దానికి. ఇప్పుడు ఇదే పచ్చిరొట్ట పైరును పచ్చిరొట్ట పైరు కాకుండా మనము సీడ్ ప్రొడక్షన్గా కొద్దిగా ఐడియా తెచ్చుకోవాలి. ఇది రైతులు ఆలోచించి అటెంప్ట్ చేయండి. డెఫినెట్గా మీకు మంచి ఇది ఆదాయం వస్తుంది. ఈ పచ్చిరొట్ట పైరు ఏమంటే మనం చాలా త్వరగా పెరిగే పంట. అందులో నేటివ్ సాయిల్ మనకు భూమిలో ఉన్న భూసారాన్నే బట్టి ఈ పంట పెరుగుతుంది. దాని తర్వాత దీనికి నీటి సదుపాయం అవసరం లేదు, ఎరువులు కూడా ఏమి అవసరం లేదు. ఆ తర్వాత ఎక్కువగా నీరు కూడా అవసరం లేదు. దీనికి పెస్ట్ ప్రాబ్లం, డిసీజ్ ప్రాబ్లం కూడా చాలా తక్కువ. కాబట్టి ఈ సన్హెంప్ క్రాప్ అంటే మనం జనుము కనుక వేసి రైతు సోదరులు ఈ ఇంకా రైతులు వరి అయిన నాట్ల దగ్గర కానీ ఎక్కడైనా మనకు ఇంకా ఏ పంట వేద్దాము అనుకునే వాళ్ళకు మనకు పచ్చిరొట్ట జనుము విత్తనాలు కనుక చేస్తే వారు వేసుకొని మనకు 45 డేస్కు మనము పచ్చిరొట్టగా మనం భూమిలో కలిపేయమంటాం. ఇప్పుడు ఏమాలంటే ఇంకొక 45 రోజులు లేకపోతే 50 రోజులు ఆగితే అంటే మనకు 4 నెలల్లో ఈ పంట వచ్చేస్తుంది కాబట్టి మనకు కాయలు కూడా వస్తాయి. ఈ కాయల నుంచి మనకు కోసేసిన తర్వాత మనము ఆ కాయలను దంచుకొని విత్తనం కనుక సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎకరానికి మంచి దిగుబడికి వస్తే 3-4 క్వింటల్ కూడా వస్తుంది. ఇప్పుడు క్వింటల్ ఇక్కడ 1 కేజీ ఇప్పుడు సుమారుగా మార్కెట్ రేటు 200 ఉన్నాయి. కాబట్టి తక్కువ సమయంలో మనకు 20-30 వేలు ఒక ఎకరా నుంచి వస్తుందంటే రైతు సోదరులు గమనించండి. దీంట్లో శ్రమ లేదు, పెట్టుబడి లేదు, రిస్క్ లేదు, మేనేజ్మెంట్ చాలా ఈజీ. కాబట్టి రైతు సోదరులు సన్హెంప్ సీడ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయండి. మీ దగ్గర సీడ్ ఉంది అని తెలిస్తే మీరు ఒక్క మొబైల్ కాంటాక్ట్ కనుక మనం ఎక్కడైనా డిస్ప్లే చేశారంటే మీకు చాలా డిమాండ్గా మీ దగ్గర వచ్చి తీసుకెళ్తారు. కాబట్టి ఈ సన్హెంప్ సీడ్ ప్రొడక్షన్ అనేది నేను ఎంకరేజ్ చేస్తున్నాను. ఎవరైనా రైతులు ఉంటే చేయండి, మీకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇది మనం చేయాల్సింది. ఇక మనకేమంటే వరికి ఈసారి రిజర్వాయర్లు బాగానే ఉంటుంది. ఎందుకంటే ఎల్‌నినో ప్రభావంతో మనకు బెట్ట పరిస్థితులు వస్తాయి, వరదలు వస్తాయి, తర్వాత ఇతర ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి, అధిక వర్షపాతం ఇది పడుతుంది. అలాగే మనకు ఇప్పుడు పశ్చిమ కనుమల్లో వెస్టర్న్ ఘాట్స్లో మంచిగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆల్మట్టి కూడా నిండుతుంది. ఆ తర్వాత నారాయణపూర్, జూరాల, అక్కడ నుంచి శ్రీశైలం, నాగార్జున సాగర్ వస్తుంది. కాబట్టి వరి వేసే ఇది రైతులకు ఏమి ఇబ్బంది కాదు. కాబట్టి వాళ్ళు ఎటువంటి దోకా లేదు. కాబట్టి ఆయకట్ట చివరి ప్రాంతాలు మాత్రం వరి వేయకుండా జాగ్రత్త పడండి. అదే మనకు ట్యూబ్వెల్స్ వీళ్ళు కూడా ఉంటారు కాబట్టి వరి వేసేటప్పుడు నాట్లు వేసి ఇంకా నర్సరీ వేసి టైం లేదు కాబట్టి వారు డ్రమ్ సీడర్ పద్ధతి అంటే డ్రమ్ సీడర్లో మనం విత్తనం వేసుకొని దాని తర్వాత కొద్దిగా ఒక స్టార్టింగ్ మనం కలుపు కొద్దిగా నివారణ తీసుకుంటే డ్రమ్ సీడర్తో కూడా మనం వరి పంటను పండించుకోవచ్చు. అలాగే ఎక్కడైనా రెయిన్ ఫెడ్ రైస్
మనకు ముందుగా ఇది మెట్ట వరిగా వేసుకొని దాని తర్వాత ఒకవేళ చెరువులు నిండినా ఒకవేళ వర్షాలు వచ్చినా దాని తర్వాత మాగాణిగా మార్చుకోవచ్చు. లేకపోతే మనకు ఈ మాదిరి కూడా కొద్దిగా దిగుబడులు వస్తాయి కాబట్టి ఒకవేళ రైస్ మీద అంతగా ఇష్టం ఉన్న రైతులు అది చేయొచ్చు. కానీ ట్రాన్స్ప్లాంటింగ్ నర్సరీ వేసి నాట్లు వేసేది మాత్రం తగ్గించుకోండి. ఈ మెథడ్స్ ఆలోచించుకోండి. ఇప్పుడు ఈ ఎల్నినో ప్రభావంతో మనకు అగ్రికల్చర్ వ్యవసాయం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఏరియా ఇంకా మనకు ఆశాజనకంగా ఇంకా మనకు సోయింగ్స్ జరగలేదు. కాబట్టి ఇప్పుడు వ్యవసాయంకు అనుబంధంగా ఉండేది ఏమంటే సమీకృత వ్యవసాయ మనం అంటాము, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్. ఇది కూడా ఈ టైంలో ఆసన్నమైంది. రైతు సోదరులు ఈ వ్యవసాయం అనుబంధ రంగాలైనా మనకు ఉదాహరణకి ఏమంటే మనకు లోకల్ మార్కెట్లో దొరికేటి మనకు నాటుకోళ్ళు కూడా ఒక డజను 2 డజన్లో మన ఆర్థిక వనరులను బట్టి, అలాగే ఒక అర డజను లేకపోతే డజను మేక పిల్లలను గొర్రె పిల్లలను తీసుకొచ్చి ఈ కోళ్ళు మేకలు గొర్రెలు కనుక పెంచుకుంటే దాంట్లో 3-4 నెలల తర్వాత మనకు కొద్దిగా వెయిట్ వచ్చిన తర్వాత దాన్ని లోకల్ మార్కెట్లో అమ్ముకుంటే దీనికి ప్రత్యేకంగా శ్రద్ధ అవసరం లేదు. కాబట్టి మన వ్యవసాయం కాకుండా వేరే వచ్చే మార్గాలు మనం చేసుకోవాలా. ఇంకా అంటే ఒక 2 ఆవులు 2 బర్రెలు తీసుకొని దాని మీద పాలు అది కూడా ఆదాయం వస్తుంది. దానివల్ల ఎరువు కూడా వస్తుంది. ఈ ఎరువును మనం మళ్ళీ పొలాలు వేసుకోవచ్చు, లేకపోతే వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. ఈ వర్మీ కంపోస్ట్ కూడా మనం రీసైక్లింగ్ చేసుకోవచ్చు. ఈ మాదిరిగా మనం ఆలోచించి రైతు సోదరులు కుంగిపోకుండా ఇచ్చేయండి. ఇక మన కొన్ని ప్రాంతాల్లో మనకు ప్రకాశం డిస్టిక్ ఇట్లా రైట్ కెనాల్ వాళ్ళు ఇంకా మిర్చి వేస్తారు కాబట్టి వాళ్ళకి ఏం సలహా అంటే రెయిన్ఫెడ్ మిర్చి వేస్తారు కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టకుండా మంచి నర్సరీ నుంచి వైరస్ తెగుళ్ళు లేని నారు తెచ్చుకొని మంచి రకాలుగా పచ్చిమిర్చి అయినా అది ఎండుమిర్చి అయినా చేసుకుంటే అది కూడా మనకు ఒక కమర్షియల్ క్రాప్గా ఉపయోగపడుతుంది. ఇంకా ఏమంటే మనకు ఈ పరిస్థితిలో మనకు ఆదాయం రావాలంటే వెజిటేబుల్స్, కూరగాయలు దాన్ని కూడా అశ్రద్ధ చేయకూడదు. మనం ఆహార ఫుడ్ డైట్లో కూడా మనకు వెజిటేబుల్స్, సలాడు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో మనం లోకల్ మార్కెట్స్తో కూడా మనకు ఆదాయం వచ్చేటట్టు కూరగాయలు ఉన్నాయి. ముఖ్యంగా ఏమంటే తీగజాతు మన కూరగాయలు, ఈ దోస ఉంది, ఈ దోసకాయ, కీరకాయ, ఆ తర్వాత మనకు సొర, బీర, కాకర ఇట్లాంటివి వేసుకున్నా మనకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఇంకా దాని తర్వాత నీటిని తట్టుకునే రకాలైన మన ఆకుకూరలు ఉన్నాయి. గోంగూర, పుంటికూర అంటాము. ఆ తర్వాత మెంతికూర, అదే నల్ల భూములు అయితే మనకు ధనియాలు వేసుకోవచ్చు. కొత్తిమీరగా ఉపయోగపడుతుంది, వదిలేస్తేనేమో ధనియాలుగా వస్తుంది. ఈ మాదిరిగా ఆ తర్వాత పాలకూర, ఇవన్నీ మనకు 30 రోజుల నుంచి 40 రోజుల్లో తక్కువ ఆదాయంతో మనం ఆకుకూరలను కూడా మరి ఇలాంటప్పుడు చేయలేదంటే చేయండి. మనం ఆకుకూరలు ఇవన్నీ ఎక్కువ విస్తీర్ణంలో లేవు. మనకు వేసేది ఒక 10 సెంట్లు 25 సెంట్లు వేసినా ఎంతో కొంత ఆదాయం వస్తుంది. కాబట్టి దీని మీద దృష్టి సారించేసి ఇంకా కూరగాయలు ఏమంటే మనకు మంచిగా బెట్టం తట్టుకునేదానికి గోకరకాయ, గోరుచిక్కుడు అంటాం, దాన్ని క్లస్టర్ బీర్ అంటాం. ఇది లెగ్యూమ్ జాతికి చెందిన ఒక కూరగాయ పంట కాబట్టి ఇది కూడా వేస్తే భూములు బాగా పడుతుంది. ఎందుకంటే నత్రజని లభ్యం ఎక్కువవుతుంది. ఇది లెగ్యూమ్ జాతి వెజిటేబుల్. అలాగే ఫీల్డ్ బీన్స్ మనకు చిక్కుడు అంటాం. ఈ చిక్కుడు కూడా మనం సపోర్టింగ్ తీసుకొని మనం వేస్తే చిక్కుడు కూడా మంచి ఆదాయం వస్తుంది, నేల బాగుపడుతుంది, మార్కెట్లో మంచి రేటు ఉంది. కాబట్టి ఈ వెజిటేబుల్స్ అన్నీ వేస్తే మనకు 2-3 మంత్స్లో మనకు ఆదాయం వస్తుంది. కాబట్టి మనకు ఆహార పంటలే కాకుండా ఇప్పుడు రైతులు ఈ ఎల్నినో ప్రభావంతో ఈ మాదిరిగా పంటల సరళిని మార్చుకొని ఇప్పుడు అవసరానికి బట్టి మనం చెప్పిన తక్కువ కాల పరిమితమైన పంటలు, కూరగాయలు ఇట్లాంటివన్నీ వేసుకొని మనం చేసుకుంటే రైతుకు ఎంతో కొంత ఆదాయం వస్తుంది, నిలబడగలుగుతారు. గమనించాలి. రమ్మంది తెలుగు వన్.